రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల కోసం సిఆర్డీఏ తెచ్చిన అప్పుల వాయిదాలు చెల్లించని నేపథ్యంలో అవి నిరర్ధక ఆస్తిగా మారకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయని చెబుతూ బ్యాంకులను నమ్మించే ప్రయత్నాలు చేస్తోంది. కొంత సమయం ఇస్తే ఇల్లు వినియోగంలోకి వస్తాయని, వాటి ద్వారా వచ్చే అద్దె డబ్బులతో ఈఎంఐలు చెల్లిస్తామని బ్యాంకులకు సిఆర్డీఏ నచ్చజెబుతోంది. రాజధాని ప్రాంతంలోని ఉద్యోగుల క్వార్టర్స్ పనుల పురోగతి విషయంలో వైసీపీ సర్కార్ మొక్కుబడి చర్యలు తీసుకుంది. రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయాలన్న యోచనే లేదు. హైకోర్టు ఆదేశించినా, బ్యాంకులు పనుల పురోగతిపై వాకబు చేసినా ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణాలను ఇంకా పూర్తి చేయలేదు. ఆ క్వార్టర్స్ను నివాసయోగ్యంగా చేయాలంటే ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. సర్కారుకు వాటిని అభివృద్ధి చేసే ఆలోచన లేనందున వదిలేసింది. అయితే క్వార్టర్స్ నిర్మాణాల కోసం సిఆర్డీఏ తెచ్చిన అప్పుల ఈఎంఐలు చెల్లించాలని బ్యాంకులు పట్టుబట్టాయి. ప్రతి నెల ఈఎంఐలు చెల్లించలేదని ఇటీవల బ్యాంకర్లు సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చి తిష్టవేశారు. దీంతో పనులు పురోగతిలో ఉన్నాయని బ్యాంకర్లను నమ్మించకపోతే సిఆర్డీఏను ఎన్పీఏ కింద ప్రకటించే ప్రమాదం ఉంది. బ్యాంకులు ఎన్పీఏగా ప్రకటిస్తే ప్రభుత్వానికి అప్రతిష్ట ఖాయం. మిగిలిన అన్ని బ్యాంకులు బకాయిల కోసం సర్కారుపై మరింత ఒత్తిడి పెంచే ప్రమాదం ఉంది. ఈ నిర్మాణాల కోసం బ్యాంకులు కొంత గడువు పెంచాయి. ఈ నెలతో గడువు కూడా పూర్తవుతుంది. దీంతో ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసింది. అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 4 ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలు 80% పూర్తయ్యాయని, కొంత సమయం ఇస్తే 6,800 ఇళ్లు వినియోగంలోకి వస్తాయని, వాటి ద్వారా ప్రతి నెల 6 కోట్ల అద్దె లభిస్తుందని సిఆర్డీఏ బ్యాంకర్లకు నచ్చజెబుతోంది. ఇప్పటికే సిఆర్డీఏ, సాధారణ పరిపాలనా శాఖ మధ్య ఒప్పందం కూడా జరిగినట్టు సర్కారు చెబుతోంది. ఈ ఒప్పందం ప్రకారం సిఆర్డీఏ నిర్మాణాలను పూర్తి చేసిందని, వాటిని స్వాధీనం చేసుకుని ఉద్యోగులకు కేటాయించాలని జీఏడీకి అప్పగిస్తున్నట్లు చెబుతోంది. వాటి ద్వారా వచ్చే అద్దెతో ఈఎంఐలు చెల్లిస్తామని చెబుతోంది. బ్యాంకర్లు కూడా తెగేదాకా లాగకూడదన్న ఉద్దేశంతో తాత్కాలికంగా కాస్త మెత్తబడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎప్పటికప్పుడు ఈఎంఐలు చెల్లించే విధంగా చర్యలకు ఉపక్రమించారు. రాజధానిలో అభివృద్ధి జాడే కనిపించడం లేదు. హైకోర్టు పరిసర ప్రాంతాలు కంప చెట్లతో అడవిని తలపిస్తున్నాయి. కంప చెట్లను తొలగించాలన్న ధ్యాస కూడా సిఆర్డీఏ అధికారులకు, ప్రభుత్వానికి లేదు. రాజధాని ప్రాంతంలోని రోడ్లకు మరమ్మతులు చేయడం అటుంచి రోడ్లను తవ్వుకొని పోతున్నా చర్యలు తీసుకోవడం లేదు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ వ్యవహారాలు కానీ జరగరాదన్న కృతనిశ్చయంతో ఉన్న సర్కార్ ఉద్యోగుల క్వార్టర్స్ను పూర్తి చేస్తామని చెప్పడం బ్యాంకర్లను మభ్యపెట్టడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో పలు బ్యాంకింగ్ సంస్థలు నిర్మాణంలో ఉన్న పలు భవనాలను శిక్షణా సంస్థలుగా మార్చుకుంటామని, అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని ప్రతిపాదనలు చేసినా సర్కార్ నిరాకరించింది.